సమ్మక్క సారలమ్మ జాతరకు ఉత్తర తెలంగాణ నుంచి ఆర్టీసీ 4000 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్సు డిపోలో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. అనంతరం హుస్నాబాద్ లో బస్ స్టేషన్ లో మేడారం స్పెషల్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. మహిళా ప్రయాణికులతో కాసేపు ముచ్చటించారు. హుస్నాబాద్ నుండి మేడారం జాతరకు 50 బస్సులను ప్రత్యేకంగా కేటాయించినట్లు మంత్రి తెలిపారు. అదనపు బస్సులు సైతం వేసేందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఆర్టీసీ బస్సు సురక్షిత ప్రయాణమే కాక అమ్మవారి గద్దెల సమీపం వరకు వెళ్తాయన్నారు. ప్రభుత్వం తరఫున పోలీసుల సహకారంతో పిల్లలు తప్పిపోకుండా ఒక బ్యాండ్ ఇస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమ్మక్క సారలమ్మ జాతరకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందని, అధికారులు సిబ్బంది మొత్తం ఫీల్డ్లోనే ఉండి పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. అనంతరం హుస్నాబాద్ మార్కెట్ యార్డ్లో సైదాపూర్, చిగురుమామిడి మండలాల వికలాంగులకు ఉపకరణాలు, ట్రై స్కూటీలను మంత్రి పంపిణీ చేశారు. సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లలో భాగంగా ఆర్టీసీ కూడా ఉత్తర తెలంగాణలోని 51 బస్టాండ్ల నుండి దాదాపు 4000 పైన బస్సుల్ని సమ్మక్క సారలక్క స్టార్ట్ చేసింది. ఈరోజు హుస్నాబాద్ నుంచి కూడా మరి బస్సును లాంఛనంగా ప్రారంభించాం. ఈ కేంద్రం నుంచి కూడా ముందుగా 50 బస్సుల్ని సమ్మక్క సారలమ్మకు ప్రత్యేకంగా కేటాయించి ఇంకా అవసరమైతే కూడా ప్రజల రద్దీ దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా కూడా బస్సుల సంఖ్య పెంచే ప్రయత్నం చేస్తాం. ఆర్టీసీ బస్సు సురక్షిత ప్రయాణమే కాక గద్దెల దగ్గర దాకా వెళ్ళగలిగే రవాణా సౌకర్యం ఇది ఒక్కటే. ప్రభుత్వం తరఫున పోలీస్ శాఖ ఆర్టీసీ కూడా చిన్నపిల్లలు తప్పిపోకుండా ఉండడానికి ఒక బ్యాండ్ ఇస్తూ ఉన్నది. ఆ బ్యాండ్ను కూడా తప్పకుండా పిల్లలకు పేరు నమోదు చేసి బ్యాండ్ వాడండి, ఎక్కడ మిస్ కాకుండా ఉంటారు. ఆర్టీసీ సమ్మక్క సారలమ్మకు సంబంధించి ప్రజల సౌకర్యం కొరకు అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. 28 నుంచి ప్రారంభమయ్యేటువంటి బుధవారం నుంచి ప్రారంభమయ్యే జాతర 1వ తారీఖు వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులు, ముఖ్యంగా అక్కా చెల్లెలందరికీ ఉచితంగా మహాలక్ష్మి ద్వారా ఆ అమ్మల దర్శనం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ప్రయాణం సురక్షితమైన ఆర్టీసీ బస్సులో చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం.